వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. సో నిన్న ఈవినింగ్ ఏపీపీఎస్సీ కమిషన్ మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షా విధానంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అన్న దానికి సంబంధించినటువంటి సంకేతాలు మనకు చాలా రోజుల నుండి న్యూస్లో ఉన్నప్పటికీ కూడా నిన్న పరిగే సుధీర్ గారు ఇచ్చినటువంటి ఈ ట్వీట్ ద్వారా మనకు సమాచారం అంతా కూడా తేటతెల్లమైంది. సో పరీక్షా విధానంలో ఏ మార్పులు జరిగాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ ఉండబోతున్నాయి అన్న అంశము ఇప్పుడు మనం చూద్దాం. ఏ సబ్జెక్ట్స్ ఉండబోతున్నాయి అన్నది పరిగే సుధీర్ గారు క్లియర్గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లోని అంశాలు నేను మీకు ఒక పేజ్ రూపంలో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే ఇది ప్రతిపాదిత సిలబస్, అంటే కమిటీ ఈ సిలబస్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గారికి పంపించింది. బహుశా ఇది ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయినట్లే. 99% దిస్ ఈజ్ గోయింగ్ టు బి ద మాడిఫైడ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో ఇంతకుముందు ఉన్నటువంటి విధానానికి ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి విధానానికి తేడాలు చెప్తాను చూడండి. ఇంతకుముందు మనకు గ్రూప్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండేది. ఫస్ట్ టైర్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటూ ఉండాలి. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్లో ఉండేది, బిట్స్ రూపంలో ఉండేది. సో ఇంతకుముందు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉండేవి. పేపర్ 1 120 మార్కులు, పేపర్ 2 120 మార్కులు. సో పేపర్ 1లో పాలిటీ, ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ. పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇంతకుముందు మెంటల్ ఎబిలిటీకి 60 మార్కులు వెయిటేజ్ ఉండేది, ఏది ఇంతకుముందు గ్రూప్ 1 ప్యాటర్న్లో. కానీ ఇప్పుడు ఈ ప్యాటర్న్ని తొలగించేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కేవలం ఒక్క పేపరే ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ పేపర్ వాల్యూ 150 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్తో కూడినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పేపర్ 1 ఉంటుంది. 150 మార్క్స్ వెయిటేజ్ పేపరు. ఇందులో ఈ 150 మార్క్స్ వెయిటేజ్కి సెక్షనల్ డివిజన్ ఇవ్వడం అన్నది చాలా మంచి విషయం. సెక్షన్ 1, సెక్షన్ 2 ఇలా 6 సెక్షన్స్ డివైడ్ చేస్తారంట. సో పేపర్ 1లో 6 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కో సెక్షన్కి 25 మార్కులు, ఒక్కో సెక్షన్లో 25 మార్కులు ఉంటాయి. గతంలో పేపర్ మనకు ఇంతకుముందు ఉన్నటువంటి ప్యాటర్న్లో ప్రిలిమ్స్లో 2 పేపర్లో, ఫస్ట్ పేపర్లో 4 సెక్షన్స్ ఉండేవి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ అండ్ పాలిటీ ఉండేది. అండ్ పేపర్ 2లో 3 సెక్షన్స్ ఉండేవి. మెంటల్ ఎబిలిటీ 60 మార్కులు, కరెంట్ అఫైర్స్ 30 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులు. ఇప్పుడు అలా కాకుండా ఒకే పేపర్లో 6 సెక్షన్స్ని తీసుకొని వచ్చారు. ఒక్కో సెక్షన్కి 25 మార్కులు. సో ఏ సబ్జెక్ట్స్ ఉంటున్నాయంటే మనకు హిస్టరీ ఉంది, కరెంట్ అఫైర్స్ ఉంది. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అని ఇచ్చారు. అంటే ఈ సబ్జెక్టు ఆర్డర్ బహుశా అదే ఆర్డర్లో ఉంటుందా లేదా అన్న విషయం మనకు అంత అవసరం లేదు, అది పెద్ద విషయం కూడా కాదు. సో కరెంట్ అఫైర్స్ ఉండబోతుంది. కరెంట్ అఫైర్స్ ఇది సెక్షన్ 1 25 మార్కులకు. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ అందులో సాధారణంగా ఉంటాయి. అండ్ హిస్టరీ అని మెన్షన్ చేశారు. హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీనా, ఆంధ్రప్రదేశ్ హిస్టరీనా, లేకపోతే రెండు కలిసి ఉంటాయి అన్న విషయం మనకు స్పష్టత లేదు. అయితే ఇండియన్ హిస్టరీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్స్లో ఏపీ హిస్టరీ కంప్లీట్గా 50 మార్కులకు వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఒక్కటే 50 మార్కులకు ఉంది కాబట్టి ఇది బహుశా ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉండొచ్చు అనే అంచనా. ఖచ్చితం కాదు. ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఇంటిగ్రేట్ చేసి 25 మార్కులు కూడా పెట్టకూడదని ఇదేం లేదు. సో ఉండొచ్చు కూడా. ఏమైనా సరే హిస్టరీ 25 మార్కులు. అండ్ జియోగ్రఫీ ఇక్కడ కూడా వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ ఉండొచ్చు. ఎందుకంటే ఏపీ జాగ్రఫీ 50 మార్కులకు మళ్ళీ మెయిన్స్లో పెట్టారు కాబట్టి ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ ఉండొచ్చు 25 మార్కులు. అండ్ సోషల్ ఇష్యూస్ కొత్తగా చేర్చినటువంటి అంశం ఇండియన్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది. దీంట్లో మ్యారేజ్, కిన్షిప్, ఫ్యామిలీ అండ్ ట్రైబ్స్, రేసెస్, క్యాస్టెస్, లాంగ్వేజ్ ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి 25 మార్కులు. అండ్ మెంటల్ ఎబిలిటీ 25 మార్కులు. మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సెకండ్ పేపర్లో 60 మార్కులకు మొన్న జరిగిన జనవరి 7వ తారీఖు జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అయితే మ్యాట్ ఎగ్జామ్ కంటే కూడా దారుణంగా పేపర్ ఇచ్చారు. సో అంత హార్డ్ పేపర్ని సాల్వ్ చేయలేక చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు సెకండ్ పేపర్లో. సో అలా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా మెంటల్ ఎబిలిటీ యొక్క వెయిటేజ్ తగ్గించడం అన్నది చాలా ఆశించదగ్గ పరిణామంగా మనం చెప్పచ్చు. అండ్ జనరల్ సైన్స్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవ్వలేదు, జనరల్ సైన్స్ అని ఇచ్చారు. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ రెండు ఒకటే అనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇది వేరు అది వేరు అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఏమైనా సరే సైన్స్ అండ్ టెక్నాలజీకి, జనరల్ సైన్సెస్కి మధ్య ఉన్నటువంటి ఆ నారో డివిజన్ని మీరు అర్థం చేసుకొని చదవగలగాలి. ఓకే, సో టోటల్గా 6 సెక్షన్స్ వచ్చాయి కదా. కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సోషల్ ఇష్యూస్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్సెస్. టోటల్గా 6 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 6 సెక్షన్స్కి 150 మార్కుల పేపర్కి ఒక ఎగ్జామ్ పెడతారు. ఇది క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మనం మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వెళ్తాం. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అంటే యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెరీ rudimentary to understand the cut off marks. So based on the observation, cut off marks generally ranges from
89 to 95, 90 to 95 అని పెట్టుకోండి. 100 దాటితే మరీ సేఫ్. సో 90-95 మధ్య కట్ ఆఫ్ ఉండగలిగితే మీరు సేఫ్. సో వన్స్ ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో గతంలో మనకు 5 పేపర్లు ఉండేవి. గతంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ అంతా కూడా డిస్క్రిప్టివే ఉండేది. డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ గతంలో ది ఎంటైర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్. బట్ నౌ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. గతంలో కేవలం డిస్క్రిప్టివ్లోనే ఉన్నటువంటి ప్రధాన పరీక్షలు ఇప్పుడు డిస్క్రిప్టివ్ మరియు ఆబ్జెక్టివ్ రెండింటిలో కూడా ఉండబోతున్నాయి. ఏ సబ్జెక్టు డిస్క్రిప్టివ్లో ఉంటున్నాయి, ఏ ఆబ్జెక్టులో ఉంటున్నాయి అన్న విషయం తెలుసుకోవడానికి ముందు గతంలో మనకు 5 పేపర్లు ఉండేవి. జనరల్ ఎస్ఏ పేపరు అండ్ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ పేపరు, తర్వాత పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఎథిక్స్ పేపరు, తర్వాత ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ పేపరు అండ్ దెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. సో టోటల్గా 5 పేపర్లు డిస్క్రిప్టివ్ ఉండేవి. ఇవి కాకుండా 2 పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్ ఉండేది. ఒకటి జనరల్ ఇంగ్లీషు, రెండవది జనరల్ తెలుగు. సో ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు 150 మార్కులకు, మిగతావన్నీ కూడా 150 మార్క్స్ పేపర్లు. ఇవన్నీ కూడా కౌంట్ చేస్తారనమాట. ఇది గతంలో ఉన్నటువంటి పద్ధతి. ఇప్పుడు ఈ క్వాలిఫైయింగ్ పేపర్లు రెండింటిని కలిపేసి ఒకటే పేపర్ చేశారు. అందులోనే 75 మార్కులు తెలుగుకు ఉంటుంది, 75 మార్కులు ఇంగ్లీష్కి ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ పేపర్. అండ్ ఇక్కడ మెయిన్స్లో ఉన్నటువంటి ఈ 5 పేపర్లను కుదించి 4 పేపర్లకు తీసుకురావడం జరిగింది. ఈ 4 పేపర్లలో కూడా 2 పేపర్లు డిస్క్రిప్టివ్లో ఉంటాయి, 2 పేపర్లు ఆబ్జెక్టివ్లో ఉంటాయి. సో డిస్క్రిప్టివ్లో ఉన్నటువంటి, డిస్క్రిప్టివ్ అంటే మీరు ఆన్సర్ని రాయాలి. అక్కడ మెయిన్స్ ఆన్సర్ పెన్ను పేపర్ పెట్టుకొని రాయాల్సి ఉంటుంది. మిగతావేమో ఆబ్జెక్టివ్, ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి. సో కాబట్టి ఏవి డిస్క్రిప్టివ్లో ఉండబోతున్నాయి అన్నది చూస్తే పేపర్ 1 డిస్క్రిప్టివ్. ఇది జనరల్ ఎస్సే, దీంట్లో ఏమీ మార్పు లేదు. జనరల్ ఎస్సే దీంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వస్తాయి అండ్ సోషల్ ఇష్యూస్ వస్తాయి, ఎన్విరాన్మెంటల్ రిలేషన్స్ వస్తాయి, రిఫ్లెక్టివ్ టాపిక్స్ అని మెన్షన్ చేస్తారు, అవే వస్తాయి. సో సాధారణం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో కూడా అభ్యర్థులు రాసుకోవచ్చు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2 కూడా డిస్క్రిప్టివే. పేపర్ 2లో డిస్క్రిప్టివ్లో ఉన్నటువంటి అంశాలు ఇండియన్ పాలిటీ, ఎథిక్స్, ఇండియన్ పాలిటీ, ఎథిక్స్ విలువలు లేదా నైతిక ధర్మాలు అని చెప్పి అంటాం, అండ్ ఎకానమీ. సో పాలిటీ, ఎథిక్స్, ఎకానమీ మనకు మెయిన్స్లో డిస్క్రిప్టివ్, పేపర్ 2లో డిస్క్రిప్టివ్ ఉంది. ఒక్కోదానికి 50 మార్కులు ఉంటుంది. అండ్ పేపర్ 3 ఇది ఆబ్జెక్టివ్. పేపర్ 3 అన్నది ఆబ్జెక్టివ్. ఇక్కడే ఒక ప్రధానమైనటువంటి మార్పు ఒకటి చోటు చేసుకుంది. గతంలో 150 మార్కులకు ఒకటే పేపర్గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలాగైతే రీజనింగ్ చేయడంలో ఇబ్బంది పడ్డారో అలా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 150 మార్కులను కుదించి 50 మార్కులకు తీసుకొని రావడం జరిగింది. 50 మార్కులు, అది కూడా ఏంటి, ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ కాదు, ఆబ్జెక్టివ్. అండ్ పేపర్ 3లో 50 మార్కులకు సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ రెండవ అంశం ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీ. సో ఆవరణ శాస్త్రం, ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, ఇది ఒక 50 మార్కులు. ఆ తర్వాత ప్రధానమైనటువంటి మార్పు ఇది ఇక్కడ చోటు చేసుకుంది. ఇంకొక ప్రధానమైనటువంటి మార్పు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అయితే పేపర్ 2లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పేపర్ 3లో మెయిన్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ రెండూ కలిపి ఒక 50 మార్కులకు ఆబ్జెక్టివ్లో క్వశ్చన్స్ అడగబోతారు అని ఎలా కమిషన్ దీన్ని ఫ్రేమ్ చేస్తుందో, దీనిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో అన్నది చాలా ఆశ్చర్యమైనటువంటి అండ్ చాలా మనందరికీ చాలా సర్ప్రైజ్ ఇష్యూ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ సాధారణంగా డిస్క్రిప్టివ్ లెవెల్లో మెటీరియల్ దొరకడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆబ్జెక్టివ్ లెవెల్లో ఎలా అడుగుతారు? తెలుగు అకాడమీ వాళ్ళు ఇదివరకు ఏదైనా పబ్లిష్ చేసి ఉన్నారా, లేకపోతే దీనిపైన ఏదైనా పుస్తకాలు పబ్లిష్ చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంటుంది. సో ఏమైనా సరే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఈ రెండు కొత్తగా జాయిన్ చేశారు. ఇది ఒక 50 మార్కులకు, ఇది కూడా ఆబ్జెక్టివ్. సో పేపర్ 3 కూడా మనకు 3 సెక్షన్స్ ఉన్నాయి: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. అండ్ పేపర్ 4 కూడా మనకు ఆబ్జెక్టివ్గా ఉంది. ఈ ఆబ్జెక్టివ్లో ఏపీ హిస్టరీ 50 మార్కులు. ఇంతకు ముందు చూడండి, నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఏపీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఒక పేపర్లో వేసేస్తారు అని చెప్పి. ఏపీ హిస్టరీ 50 మార్కులు, ఏపీ జాగ్రఫీ 50 మార్కులు, ఏపీ ఎకానమీ 50 మార్కులు ఆబ్జెక్టివ్ బిట్స్. ఇక్కడే గ్రూప్ 2 వాళ్ళు, ఇందాక నేను మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, ఇక మొదలెడదామా అని. ఇక అందరూ మొదలెడతారు కూడా. దేర్ ఈజ్ అ వెరీ గుడ్ ఛాన్స్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 75 మార్కులకు ఏపీ హిస్టరీ అక్కడ చదివింటారు. ఇక్కడ 50 మార్కులకు ఏపీ హిస్టరీ ఉంది. అక్కడ ఏపీ ఎకానమీ 75 మార్కులకు చదివింటారు. ఇక్కడ ఏపీ ఎకానమీ 50 మార్కులకు ఉంది.
అండ్ విచిత్రం ఏంటంటే ఏపీ జాగ్రఫీ 50 మార్కులకు, చిన్న ఒక రాష్ట్రమైనటువంటి ఏపీ 50 మార్కులకు, పెద్ద భారతదేశ చరిత్ర 25 మార్కులకు ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది అభ్యర్థికి ఇక్కడ ఒక టెక్నికల్గా స్ట్రాటజికల్గా వెళ్తే తప్ప వీటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. సో ఇప్పటిదాకా నేను మీకు సిలబస్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించాను. సో దిస్ ఈజ్ వాట్ ది సిలబస్. ఇంకా టైం చాలా తక్కువగా ఉంది. సిలబస్ ఇచ్చేసారు అంటే త్వరలో బహుశా నోటిఫికేషన్ విడుదల అవ్వడానికి అవకాశాలు ఉంది అని చెప్పి మనం భావించవచ్చు. ఓకేనా? ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ ఇప్పటి నుండే ప్రిపరేషన్ని మొదలు పెట్టండి.